హాయ్ అండి, ఈరోజు టేస్టీగా చికెన్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. చికెన్ ఫ్రై కోసం ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది హీట్ అయిపోయాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, కొత్తిమీరను వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకుంటూ మగ్గనివ్వాలి. పచ్చిమిర్చి, ఆనియన్స్ అనేవి బాగా మగ్గిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ ను వేసుకోవాలి. చికెన్ వేసుకున్న తర్వాత కొంచెం పసుపును వేసుకోవాలి. ఇందులోనే రుచికి తగ్గట్టు ఉప్పును వేసుకోవాలి. నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ కోసం కామెంట్ చేయండి. మీరు కూడా మీ ఇంట్లో ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. రుచికి తగ్గట్టు సాల్ట్ ను వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. చికెన్ ని బాగా కలుపుకున్న తర్వాత 10 నిమిషాల పాటు మూతిని పెట్టుకొని బాగా మగ్గనివ్వాలి. 10 నిమిషాల తర్వాత మూతిని తీసి పక్కకు పెట్టుకోవాలి. చికెన్ బాగా ఉడికిన తర్వాత రుచికి తగ్గట్టు కారంను వేసుకొని బాగా కలుపుకుంటూ మగ్గనివ్వాలి. కారం పొడిని వేసుకున్న తర్వాత 5 నిమిషాల పాటు బాగా కలుపుకుంటూ మగ్గనివ్వాలి. ఈ రెసిపీ మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసినట్లయితే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. కారం పొడిలో చికెన్ అనేది బాగా మగ్గిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను వేసుకొని బాగా కలుపుకుంటూ మగ్గనివ్వాలి. ఇందులోనే కొంచెం కొత్తిమీర మసాలాను వేసుకొని బాగా కలుపుకోవాలి. మీకు కావాలంటే ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ కొత్తిమీర మసాలాను మాత్రమే యాడ్ చేస్తున్నాను. మసాలా వేసిన తర్వాత 5 నిమిషాల పాటు మూతిని పెట్టుకొని బాగా మగ్గనివ్వాలి. 5 నిమిషాల తర్వాత మూతిని తీసి బాగా కలుపుకోవాలి. ఇందులోనే కొంచెం మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఆనియన్స్ ను వేసుకొని బాగా కలుపుకోవాలి. చికెన్ ఫ్రై విత్ చపాతీ కాంబినేషన్ సూపర్ గా ఉంటుంది. ఇంతేనండి, మన టేస్టీ చికెన్ ఫ్రై రెడీ.